అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే సారీ ప్రీప్లేటింగ్ గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన తెలిసినవే కదా, ఐరన్ మ్యాట్, అలాగే ఐరన్ స్టీమ్ ఐరన్ బాక్స్, ఐరన్ టేబుల్, అలాగే ఇంచు టేపు, ఒక క్లిప్పు, సేఫ్టీ పిన్స్ ఇవైతే కావాలి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ఐరన్ టేప్తో ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి కావాలంటే మళ్ళీ ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే ఐరన్ టేప్తో నేను ఆల్రెడీ మెజర్ తీసుకున్నవి శారీ మీద అయితే తీసుకుంటున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఎక్కడైనా ఏవైనా కామెంట్స్ అంటే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. జనరల్గా మనం ఏవైనా ఫంక్షన్స్కి కానీ, పండగలకు కానీ ఏవైనా రెడీ అయ్యేటప్పుడు మగవాళ్ళ నుంచి కంప్లైంట్ వస్తూనే ఉంటుంది కదా, వీళ్ళు తొందరగా రెడీ అవ్వరు అని. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సారీ కట్టుకోవడం చాలా కష్టం. కొన్ని పట్టు సారీస్ అయితే అస్సలు బెండ్ అవ్వవు కాబట్టి కట్టుకోలేము. ముందు రోజే మనం సారీని ప్లీట్ చేసుకున్నట్టయితే ఇలా నీట్గా అయితే ఎప్పటికప్పుడే ఫాస్ట్గా రెడీ అవ్వచ్చు అనమాట. ఇంకా వాళ్ళ నుంచి ఆ కంప్లైంట్ అయితే ఇంకా అస్సలు రాదు. శారీని ఇలా 3 మెజర్మెంట్స్తో అయితే మనం తీసేసుకొని ఇలా ఫస్ట్ అయితే ప్లీటింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి. మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అయితే అక్కడే మనం పిన్స్ అయి పెట్టుకోవాలి, సేఫ్టీ పిన్స్. నెక్స్ట్ వచ్చి మనకి శారీ కుర్చీలు ఉంటాయి కదా, అలాంటి శారీస్కి ఏంటంటే ప్లీట్ చేసుకునేటప్పుడు అంటే ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఇలా కొంచెం ఒక 1 ఇంచ్ వచ్చి మనం ముందుకి ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లీట్స్ అయితే పెట్టాలి. ఇలా కుర్చీలు ఉన్న శారీస్కి అయితే ఇలా పెడితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, లేదంటే కుర్చీలతోనే మనకు చిరాగ్గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ తీసేస్తున్నాను ఈ కుర్చీలు, ఈ ఫోల్డింగ్ అది కూడా. ఇక్కడైతే ఒక పిన్ పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోవాలి నీట్గా. షోల్డర్ ప్లీట్స్ పెట్టేటప్పుడు ఇలా ఫ్రంట్ సైడ్ అదే అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ మన వేళ్ళతోనే ప్లీట్స్ అవి పెట్టుకుంటూ ఉండాలి. ఇలా నీట్గా ఈక్వల్గా అయితే వస్తాయి ప్లీట్స్. సారీ ప్లీటింగ్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ శారీని ప్లీట్ చేసేటప్పుడు కంపల్సరీ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయాలి. ఎందుకు అంటే కొన్ని శారీస్ తొందరగా హీట్ అయిపోయి కాలిపోతూ ఉంటాయి. కంపల్సరీగా మనం ఐరన్ మ్యాట్ యూజ్ చేయాలి, అలాగే స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయాలి. స్టీమ్ ఐరన్ బాక్స్ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సిల్క్ అని, నైలాన్ అని, అలా లెనిన్ అని, కాటన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ చూసుకుంటూ మనం పెట్టుకోవాలి శారీ క్లాత్కి తగ్గట్టు. ఐరన్ మ్యాట్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుందండి. నేనైతే కొంచెం సేపు హీట్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి నేను ఐరన్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ కాలిపోతుందేమో అని నాకు కొంచెం ఇదనమాట. అంటే మనకి రిస్క్ తీసుకోకుండా కొంచెం ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్, కొంచెం హీట్ అయిన తర్వాత. షోల్డర్ ప్లేట్స్ ఇలా పెట్టుకునేటప్పుడు ఒకదానిపైనే ఒకటి ప్లేట్ వచ్చేటట్టు నీట్గా సర్దుకొని ఆ తర్వాత ఇలా సెట్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా కనిపిస్తాయి ప్లేట్స్ అనేవి. ఇక్కడ షోల్డర్ ప్లేట్స్ దగ్గర ఉన్న పిన్ అది తీసేసి అక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. చెస్ట్ ప్లేట్స్ కోసం మనము షోల్డర్ దగ్గర నుంచి ఒక నిప్పుల్ వరకు మనం లెంత్ అయితే తీసుకోవాలి. అలాగే నిప్పుల్ టు నిప్పుల్ అనేది మనం విడ్త్ కూడా తీసుకోవాలి చెస్ట్ దగ్గర. అంటే అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి మెజర్మెంట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. తీసుకొని మనం ఇక్కడ ప్లీట్స్ అవి పెట్టుకోవాలి. సారీ ప్లీటింగ్ అనేది కొంచెం చాలా ఈజీ అనండి.
కాకపోతే మనం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే మనకి బిగినర్స్ కూడా అర్థమవుతుంది. ఒక 3 సారీస్ మీద ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా వచ్చేస్తుంది. స్టీమ్ ఐరన్ బాక్స్ అయినా లేకపోతే ఐరన్ టేబుల్ లేకపోయినా సరే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి టైప్ చేస్తే వచ్చేస్తాయి. స్టీమ్ ఐరన్ బాక్స్ వచ్చి 1500 నుంచి అవైలబుల్గా ఉంది. అండ్ ఐరన్ టేబుల్ వచ్చి నేను 1100కి అయితే తీసుకున్నాను. ఫోల్డబుల్ ఐరన్ టేబుల్ చాలా బాగుంది. అంటే మనం యూజ్ చేశాక ఒక పక్కన పెట్టేయాలి అంటే అది మనం ఫోల్డ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవచ్చు. అలాగే క్లిప్స్, ఐరన్ మ్యాట్ ఇవన్నీ కూడా మనకి ఫ్లిప్కార్ట్లో దొరికేస్తాయి. మీకు ఇంకా దాని గురించి డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ సెంటర్ ప్లేట్స్ కోసం అయితే మనం ఇక్కడ ప్లేట్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ప్లేట్ వచ్చి నేను పెద్దది పెట్టుకొని తర్వాతవన్నీ కూడా దాంట్లో హాఫ్ లెంత్ వరకు పెట్టుకున్నాను. ఇలాంటి పట్టు సారీస్కి 8 నుంచి 10 ప్లేట్స్ వరకు చాలా బాగుంటుంది చూడడానికి. ఎక్కువ ప్లేట్స్ ఉంటే సెంట్రల్ ప్లేట్స్ చాలా సారీ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక పిన్ పెట్టేసుకొని మనం టేబుల్ పైన అయితే సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా పిన్ తీసేసి మనం నీట్గా ఒక ఎంత అంటే హాఫ్ ఇంచ్ కూడా కాదు, పావు ఇంచు వరకు ఒకదాని తర్వాత ఒకటి ఇలా నీట్గా సెట్ చేసుకొని ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. పైన ఈక్వల్గా ఉంటే కింద కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ పిన్ పెట్టేసి క్లిప్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక జాన అంటాం కదా, జాన వరకు మనం హ్యాండ్తో మెజర్మెంట్ తీసుకొని అక్కడ ఒక అయితే పిన్ పెట్టుకోవాలి. సెంటర్ ప్లేట్స్కి డౌన్లో ఇలాగా ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. దీని తర్వాత మనం ఫాల్ వైపుకి వెళ్ళి ఇక్కడ ఈక్వల్గా మన వేళ్ళతోనే నీట్గా ప్లేట్స్ అన్నీ సెట్ చేసేసుకోవాలి. ఈక్వల్గా సెట్ చేసుకొని ఇక్కడ మాత్రం ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచి ఒకదానిపైన ఒకటి పెట్టి పిన్ అయితే పెట్టాలి. ఇలాగ ఈ వీడియోలో చూపించే విధంగా పెట్టుకోండి. ప్లేట్స్ అనేవి చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తాయి. ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేయాలి. వీడియో మీకు యూజ్ అయింది, అర్థమవుతుంది అంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ కోసం అయితే నేను షోల్డర్ ప్లేట్స్ని నా వైపు వేసుకొని ఇలా శారీని అంతా రివర్స్ తిప్పుకున్నాను. ఇక్కడ తిప్పుకొని ఇక్కడ సెంటర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, అది మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇక్కడ నీట్గా రిమైనింగ్ క్లాత్ అంతా కూడా ఫాల్ వైపు ఉన్న క్లాత్ అంతా కూడా శారీ అంతా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఎలా అయినా చేయొచ్చు, కరెక్ట్గా ఇలాగే చేయాలని ఏం లేదు. బాక్స్ ఫోల్డింగ్ తగ్గట్టు ఎలా అయినా చేసి ఒక్కసారి అయితే ఇలా ఐరన్ చేసేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ ప్లేట్స్ అనేవి మనం ఇక్కడ మెజర్ చేసుకొని అంటే లెంత్ అలాగే విడ్త్ కొంచెం మెజర్ చేసుకొని బాక్స్ ఫోల్డింగ్ తగ్గట్టుగా మనం మెజర్ చేసుకున్న తర్వాత ఇలా ఫార్వర్డ్ చేసేయాలి ముందుకి. ప్లేట్స్ అనేవి ఇలా ముందుకైతే జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత ఫాల్ వైపు ఉన్న సైడు రిమైనింగ్ క్లాత్ అంతా కూడా ముందు మనం శారీ పైకి వేసుకోవాలి. రిమైనింగ్ క్లాత్ అంతా కూడా శారీ పైన వేసుకొని ఫాల్ వైపు ఉన్నది ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు ఉన్నది కూడా 2 టైమ్స్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. దీంతో మీకు బాక్స్ ఫోల్డింగ్ అనేది డౌట్ అంతా క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను. బాక్స్ ఫోల్డింగ్ మనకు క్లియర్గా అర్థమైతే శారీ ప్రీప్లీటింగ్ అనేది మనకు వచ్చేసినట్టే. ఇక్కడ క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను.
ఇక్కడ షోల్డర్ ప్లేట్స్ రిమైనింగ్ అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ వీడియో ఇక్కడ క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. షోల్డర్ ప్లేట్స్ ఇంకా కొంచెం మిగిలి ఉంది కదా, దాన్ని అయితే 2 టైమ్స్ మనం ఫోల్డ్ చేసుకొని లోపలికైతే పెట్టేసుకోవాలి. ఇంతేనండి. నా వీడియోని ఇంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.